ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఇజ్రాయెల్ రాజ్యము రెండుగా డివైడ్ అయిన తర్వాత 2 గోత్రాలు యూదా రాజ్యంగాను 10 గోత్రాలు వచ్చేసి ఇజ్రాయెల్ రాజ్యంగా డివైడ్ అయిన తర్వాత ఈ డివైడ్ అయిన ఇజ్రాయెల్ రాజ్యానికి మొదటి రాజు ఎవరు అంటే యెరోబాము అన్నమాట. యెరోబాము తర్వాత ఒక నెక్స్ట్ 4 జనరేషన్స్ రాజులు వస్తారు. అయితే ఈ ఆహాబు అనే రాజు చాలా భయంకరంగా దేవుడి ఎదుట పాపం చేస్తాడనమాట. ఆహాబు ఆమె భార్య అయిన యెజబెలు భయంకరమైన విగ్రహారాధన, బయలుదేవతలు పెట్టడము, యెహోవా ప్రవక్తలను చంపేయడము, ఇలాంటివన్నీ చేసినందుకు గాను ఏలియా వాళ్ళకి ఏం చెప్తాడంటే మీ వంశము నిర్మూలన చేయబడుతుందని. ఈ వంశాన్ని నిర్మూలన చేయడానికి దేవుడు చూస్ చేసుకున్న వ్యక్తి యోహు అన్నమాట. ఇతడిని దేవుడు చూస్ చేసుకుని ఇజ్రాయెల్ మీద రాజుగా పెట్టినప్పుడు ఇతడు ఆహాబైతే ముందు యుద్ధంలో చనిపోతాడు. తన 70 మంది ఆహాబు యొక్క 70 మంది కుమారుల తలలు ఎలా తీయించేశాడు, యెజబెల్ని ఎలా